క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. తెలంగాణ రైతాంగము ఈరోజు పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో, తల్లి సోనియా ఇచ్చిన అభ్యస్తం 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసుకుంటూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మడబందిప్పనటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వాన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషం. ఆలయ నియోజకవర్గంలోని 8 మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు రైతన్నలు కూడా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేస్తున్నారు. మేము దాన్ని హర్షిస్తున్నాం. నిజంగా రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రైతులకు అన్ని విధాల సబ్సిడీలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ అందుబాటులో ఉంచి ఖచ్చితంగా రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా రైతన్నలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, అన్నం పెట్టే రైతన్నను ఇంకా అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం. కాబట్టి నిజంగా నిన్న తీసుకునే నిర్ణయం అయితే యావత్ తెలంగాణ కాదు, భారతదేశ రైతులందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసి ఈ వర్షాల సీజన్లో వాళ్ళకు విత్తనాలు, అదేవిధంగా ఎరువులు కూడా అన్ని అందుబాటులో ఉంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షాన నిలిచిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు పెద్దపీట వేసే పార్టీగా మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసినాం. అందులో భాగంగా ఇవాళ ఆలేరులో వ్యవసాయ శాఖ మీద ఒక సమీక్ష సమావేశం పెట్టినాం. రైతులకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా సూచనలు సలహాలతోటి మేలైన పంటలు వేసుకునే విధంగా మేలైన విత్తనాలు, మేలైనటువంటి అన్ని పరికరాలు కూడా సబ్సిడీగా ఇచ్చుకుంటూ ఇలా వాళ్ళకి అన్ని ఎరువులు కూడా అందుబాటులో ఉంచాం. కాబట్టి ఆలేరులో రైతుల పక్షాన ఇలా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖతో సమీక్ష పెట్టినాం. ప్రతి రైతుకు అండ ఉంటాం. ఉచిత కరెంటుతో పాటు నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు కూడా అందుబాటులో ఉంచినాం. గౌరవ ముఖ్యమంత్రి నిజంగా ఇలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలా వరేస్తే ఉరేని మాట్లాడారు. రైతులకు ఇలా వ్యవసాయం దండుగన్నులకు ఇలా వ్యవసాయం పండుగను చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.